ఒక గ్రూప్గా, ఒక గుంపుగా, ఒక సమూహంగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ తిరిగినాం కదా. ఇప్పుడు అదే పార్టీ కోసం నన్ను అరెస్ట్ చేస్తే, మీరు నిలబడపోతే, మీరు నన్ను సస్పెండ్ చేస్తే కనీసం కారణం అడగరా సస్పెండ్ చేసేటప్పుడు? ఇప్పుడు ఆ సస్పెండ్ దాని మీద సంతకం పెట్టిన మహానుభావుడు రవీందర్ రావు ఆయన ఆ వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన మరుక్షణం ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ సార్ ఎన్ని మాటలు అన్నాడు. ఆయన ఉంటాడట లోపల, నేను బయట ఉంటానట. అసలు ఏంది ఇది? ఏం న్యాయం ఇది? ఇప్పుడు ఉన్నోళ్ళకన్నా బీఆర్ఎస్ పార్టీలో న్యాయం జరుగుతుందా? ఇప్పుడు నాకే అన్యాయం జరిగితే ఏం న్యాయం జరుగుతుందండి? రైట్, మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు, మీరు మానసికంగా ఆర్థికంగా రకరకాల అయిపోయారు. కానీ తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పును మీరు నిజంగా ఎంజాయ్ చేసినారా, లేకుంటే ఆ రోజు ఏది ఎట్లా ఉండేది మీ పరిస్థితి? కొంత పైకి సంతోషంగా ఉన్నారు కానీ లోపల ఎక్కడో అంటే ఒక్కటండి, ఇప్పుడు ఏ ఆడబిడ్డకైనా ఎన్ని ఏళ్ళు వచ్చినా మా తల్లిగారు వాళ్ళు ఉన్నారన్న కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది ఆ రిలేషన్షిప్లో. ఇప్పుడు నన్ను చెప్పబెట్టకుండా సస్పెండ్ చేసినప్పుడు నేను 10 మందికి చెప్పినది, ఒక మహిళ అంటే ఒక ఇన్స్టిట్యూషన్, మేము సింగిల్ కాదు, మేము అత్తగారు అనే వ్యవస్థ మొత్తాన్ని మోస్తాం, ఇంకో పక్క అమ్మగారు అనే వ్యవస్థ మొత్తాన్ని మోస్తాం. ఇవాళ మా పార్టీ నన్ను సస్పెండ్ చేసినప్పుడు కనీసం ఒక్క సెకండ్ అన్న మా ఫాదర్ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం మహబూబ్ నగర్లో నిలబడి లాఠీ దెబ్బలు తిన్న నా భర్త గుర్తొచ్చి ఉండాలండి. మొత్తం ఇన్నేళ్లలో మా అత్తమామ ఏ ఒక్కనాడు కూడా ఇబ్బంది పెట్టకుండా నన్ను పూలో పెట్టుకొని చూసుకున్నది గుర్తొచ్చి ఉండాలి. అంత మద్దతు ఇచ్చిన వాళ్ళందరిని వదిలిపెట్టి చిన్నపిల్లలు, నా పిల్లలు ఆలోచించకుండా ఇవాళ సస్పెండ్ చేస్తే నా పరిస్థితి ఏం చెప్పు? నేనేం చెప్పుకోలేదు. నాకు ఎట్ల ముఖం ఉంటే నేను తెలంగాణ భాషలో అడుగుతున్నాను. నాకు నల్ల ముఖం కదా మా అత్తగారి ఇంటి ముంగట. కనీసం అడగాలి కదా. నేను ఎంత తప్పేం చేసిన? తక్కలపల్లి రవీంద్రరావు లెక్క కూర్చొని కేసీఆర్ని తిట్టినా నేను? ఏమన్నా ఎప్పుడు నేను సరే ఏదన్నా అన్ననే అనుకో, అబ్బా అన్ననే అనుకో, కనీసం నాకు షోకాజ్ నోటీస్ ఇయ్యరా? ఇవ్వకుండా అవమానం చేసి నన్ను బయట తీర్పు వచ్చిన తర్వాత అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనము ఒక ఉద్యమంలో సీరియస్గా అగ్రెసివ్గా పాల్గొన్న వాళ్ళు మనకు పంతం ఉంటుంది, పట్టుదల ఉంటుంది. అరే నువ్వు నన్ను వద్దనుకున్నాక నేనేం చేయాలి చెప్పు? నాకు సిగ్గుండాలి కదా. నేను పార్టీ ఇచ్చిన పదవి పట్టుకొని నేలాడతానా నేను? నాకు గంత రేషం ఉండదా? అందుకనే వద్దనుకోను. రైట్, వెళ్దాం మేడం, పార్టీ ఇష్యూలో కూడా వెళ్దాము. తీర్పు వచ్చిన తర్వాత మీ ఇందాక అడిగాను సరే, అప్పుడు మీరు జైలుకి పోయినప్పుడు మీ పిల్లల కోసం మీరు నరకం అనుభవించారు, పిల్లలు కూడా బాగా ఏడ్చినారు, అనిల్ వచ్చినారు, అనిల్ గారు, వాళ్ళ మీ ఫ్యామిలీ బాగా సఫర్ అయింది. తీర్పు వచ్చిన తర్వాత ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా, అంటే ఎట్లా హ్యాపీగా ఫీల్ అయ్యారా? అంటే నమ్మలే చాలాసేపు, అసలు చాలా సర్ప్రైజ్ అయినాం. అసలు అరే ఇంత తొందరగా ఎట్లా వచ్చింది అని. అంటే వీ వేర్ కాన్ఫిడెంట్ వస్తుంది ఖచ్చితంగా అని. బట్ ఆ రోజు మాకు లాయర్ ఎట్లా ప్రిపేర్ చేసి పెట్టినంటే, ఇప్పుడు మీరు ఢిల్లీకి పర్సనల్గా వచ్చే డేట్స్ చెప్తారు అని అట్లా ప్రిపేర్ చేసింది. ఆ రోజు డిశ్చార్జ్ అవుతుంది. అయితే ఆ జడ్జిమెంటు జడ్జి గారు చెప్పింది వింటుంటే అసలు ఎంత ఆనందం అనిపించింది అంటే, నేను 4 నెలల నుంచి స్టడీ చేస్తున్నా ఈ కేసుని, 4 నెలల నుంచి అన్ని రకాలుగా స్టడీ చేసి నేను 600 పేజీల జడ్జిమెంట్ ఇస్తున్నాను ఇచ్చాడు. సో నిజంగా నమ్మలేకపోయాం చాలాసేపు, 10 నిమిషాలు పట్టింది. ముందు అనిల్ గారు, మా బాబు పెద్దోడు ఉన్నాడు ఇక్కడ, చిన్నోడికి ఫోన్ చేసినాం, తర్వాత వెంటనే అమ్మకు ఫోన్ చేసినాం, అత్తమ్మకు ఫోన్ చేసినాం, అందరం కలిసి ఆనందం పంచుకున్నాం. దట్ దిస్ ఈజ్ అవుట్. ఇంత పెద్ద వెయిట్, ఒక 1000 టన్నుల వెయిట్ భుజాల మీదకి వెళ్ళి లేచిపోయినట్టు అనిపించింది. తీర్పు రాగానే కలిసి అమ్మని కలిసారా? కలవలేదండి, ఫోన్ చేశాను. ఏమన్నారమ్మా? షీఈ్ వెరీ హ్యాపీ, సంతోషం, దేవుడి దయ అంటారు, ఏమంటారు. కానీ తండ్రికి బిడ్డకు అటాచ్మెంట్ ఉంటుంది కదా, బిడ్డకు తండ్రికి ఎక్కడైనా. కానీ కేసీఆర్ చాలా మానవతావాది, చాలా మంచి గుండె. ఎందుకు కవిత విషయంలో, ముఖ్యంగా బిడ్డ విషయంలో ఇంత అవాయిడ్? పెద్దసారి నిడిచిపెట్టేద్దాం టాపిక్లకి. ఎందుకు ఇచ్చిపెట్టాలి? కేసీఆర్ గారు నిడిచిపెట్టేది తండ్రి. ఇప్పుడు ఆ టైం భావోద్వేగం కదా, పెద్ద ఇప్పుడు మీ ఫ్యామిలీ మీద పడ్డ మచ్చపోయింది, పార్టీ మీద, ఫ్యామిలీ కంటే మీరు రాజకీయాలకు ప్రయాటిస్తారు కాబట్టి పార్టీ మీద పడ్డ మచ్చపోయింది. ఈ టైంలో కేసీఆర్ రియాక్ట్ కావాలి కదా అంటున్నా నేను. నేనేమంటున్నా, ఆయన ఎందుకైతే లేరన్న ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. జవాబు వెతుక్కునే క్రమంలో లేనిపోని నేనేం అనదలుచుకోలేదు. కాబట్టి ఆ ప్రశ్న ఎప్పుడన్నా వెంకట్కి కేసీఆర్ గారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు అడగండి. ఇప్పుడు మాత్రం వదిలేద్దాం టాపిక్. అంటే ఇట్లా టైంలో, కష్టకాలంలో ఇట్లాంటి టైంలో కేసీఆర్ ఫ్యామిలీకి, కవిత ఫ్యామిలీకి మాట్లాడాలని దూరం ఇంకెంతకాలం అని నేనేమంటున్నా అండి, ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒకటి ఉంటుంది, చిన్నదో పెద్దదో. కానీ మా ఫ్యామిలీలో ప్రజలతో ముడిపడి ఉన్న అంశం, పార్టీతో ముడిపడి ఉన్న అంశం, కేవలం ఇదేదో ఫ్యామిలీ పంచాయతీ కాదు, పార్టీ కోసం, ప్రజల కోసం జరుగుతున్నటువంటి అనేకమైన అంశాలతో కూడినటువంటి ఒక కాంప్లెక్స్ వ్యవస్థ. సో అందుకే నేను సిన్సియర్గా ప్రజల కోసం ఏం చేయగలుగుతా చేసిన, నేను సిన్సియర్గా పార్టీని నిలబెట్టాలనుకున్న, అంత జైల్లో ఉన్నా సరే కాన్ఫిడెంట్గా చెప్పినాను, ఇంకా సంవత్సరమైనా ఉంటా కానీ మీరు పార్టీ మర్జ్ చేయొద్దని చెప్పిన. కానీ న్యాయం గెలిచింది ఇవాళ, ఐఎమ్ హ్యాపీ. సో ఆ కార్యకర్తలకు ఆ మెసేజ్ ఉంటే చాలు, ఆ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు నా మీద, నాకేం అవసరం లేదు.
అంటే సార్ పార్టీ ఇష్యూ అది వేరు కానీ బ్లడ్ రిలేషన్ ముఖ్యం కదా ఇప్పుడు